స్ట్రెస్ బాల్ వాడకం ఫలితంగా ఆయా వ్యక్తుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఒత్తిడి, ఆందోళన, అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఒత్తిడి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ బాల్స్ ఉపయోగపడతాయి. జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక చాలా మంది స్ట్రెస్తో బాధపడుతున్నారు. కాగా ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది స్ట్రెస్ బాల్స్ ఉపయోగిస్తుండడం చూస్తూనే ఉంటాం. నేటి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, వ్యాయామం లేకపోవడం వంటివి గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గత కొన్నేళ్లుగా యువకులు చిన్న వయసు వారిలోనే ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా పలు పరిశోధనలు వెల్లడించాయి. స్ట్రెస్ బాల్ను వాడితే చేతుల కండరాలు విశ్రాంతి పొందుతాయి. అలాగే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్ను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఆందోళనను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెస్ బాల్తో కేవలం ఒత్తిడే కాదు, అనేక అనారోగ్య సమస్యలు పరారవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కండరాల బలం పెరగడమే కాకుండా అనవసరమైన హార్మోన్లను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఒత్తిడి లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది. సాఫీగా జరుగుతుంది కూడా. స్ట్రెస్ బాల్స్ చేతులకు మంచి వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా చేతి గాయాల్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్ట్రెస్ బాల్ వాడకంలో నరాలు, కండరాలు ఉత్తేజపడతాయి, అలాగే సంకోచిస్తాయి. దీనివల్ల కండరాల బలం పెరుగుతుంది. మొత్తం నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది అనవసరమైన హార్మోన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఒక రకంగా ఇలా స్ట్రెస్ బాల్ వాడకంతో ప్రాణరక్షణకు సులభమైన మార్గం ఏర్పడుతోంది.